హలో ఫ్రెండ్స్, ఈ దేశంలోని అమ్మాయిలపైన ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. పగటిపూట కూడా ఒంటరిగా బయటకు వెళ్ళడానికి వీలు లేదు. ఇక్కడి ప్రజలు క్షణక్షణం అనునిత్యం భయంతో గడుపుతూ ఉంటారు. ఈ దేశంలోని అక్షరాస్యత కూడా చాలా తక్కువ. ఈ దేశ ప్రజలు ఎక్కువగా వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. అంతేకాదు, ఉదయం లేచిన వెంటనే పాలు తాగి జిలేబీలు తినే దేశం కూడా ఈ దేశమే. ఆ దేశం మరేదో కాదు, ఆఫ్ఘనిస్తాన్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి చాలు. ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ దేశం ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే ఈ దేశం అన్ని వైపులా భూభాగమే ఉంటుంది. ఈ దేశం యొక్క జనాభా దాదాపుగా 4,26,00,000. వీరిలో 25% మంది నగరాలలో నివసిస్తూ ఉంటే మిగిలిన 75% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు హిందూ దేశంగా, ఆ తర్వాత బౌద్ధ దేశంగా, ఇప్పుడు ఇస్లామిక్ దేశంగా ఉంది. మన దేశ చరిత్ర ప్రస్తావన లేకుండా ఆఫ్ఘనిస్తాన్ దేశం గురించి మాట్లాడలేము. ఎందుకంటే ఈ దేశాలన్నీ కూడా అఖండ భారత్ లో ఒక భాగంగా ఉండేవి. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎప్పుడు శాంతియుతంగా స్నేహపూర్వకంగానే ఉంటారు. కానీ ఈ దేశ పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ ఈ దేశాన్ని శాంతియుతంగా ఉండనివ్వవు. ఈ దేశ ప్రజలు ఎక్కువగా వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటారు. వ్యవసాయమే వీరి ప్రధాన ఆధారం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న అల్లర్ల వల్ల విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించరు. దాంతో వీరికి వేరే ఆధారం లేక ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ దేశం యొక్క నేషనల్ గేమ్ ఏంటో చాలా మందికి తెలియదు. కొంతమంది వీరి నేషనల్ గేమ్ క్రికెట్ అనే అనుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ గేమ్ బూజ్కాషి. ఇక ఆఫ్ఘనిస్తాన్ వంటలను ప్రపంచవ్యాప్తంగా చాలా ఇష్టపడతారు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇక్కడి ప్రజలు ఉదయం లేవగానే గోరువెచ్చటి పాలు, తీయటి జిలేబీలను తింటారు. ఇలా తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వీరి నమ్మకం. మీకు తెలుసా, ప్రపంచంలోనే అధిక మొత్తంలో గంజాయి పండించేది ఈ దేశమే. ఇలా పండించిన మాదక ద్రవ్యాలను ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. దీనివల్ల ఈ దేశానికి ఎక్కువ ఆదాయం రావడంతో అక్కడి తాలిబాన్లు ఈ గంజాయి పంటని లీగలైజ్ చేశారు. ప్రపంచం మొత్తం జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటే, కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం మార్చి 23న నూతన సంవత్సరం జరుపుకుంటుంది. ఎందుకంటే ఆ రోజుని వారు నవరోజుగా పిలుస్తారు. ఎందుకంటే వారు ఆ రోజుని కొత్త జీవితానికి నాందిగా అనుకుంటారు. ఈ దేశాన్ని గతంలో 1996 నుండి 2001 వరకు తాలిబాన్లు పాలించారు. ఆ సమయంలో ఇస్లామిక్ కఠిన నిర్ణయాలను వాళ్ళపైన రుద్ది కఠినంగా శిక్షించేవారు. అంతేకాదు, అక్కడి మహిళలు చదువుకోకూడదు, ఒంటరిగా బయటకు రాకూడదు, ఉద్యోగం చేయకూడదు, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునేవారు. అలాగే వీరికి ఎవరైనా ఎదురు తిరిగితే వారిని కఠినంగా శిక్షించేవాళ్ళు. ఆ శిక్షలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఇలా వారికి ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టేవాళ్ళు. ఇక్కడ ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు. దొంగతనం చేసిన వారి చేతులు నరికేస్తారు. ఇలాంటి దారుణమైన శిక్షలు ఈ దేశంలో చాలానే ఉన్నాయి. ఇక ఇక్కడి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈ దేశం చదువు విషయంలో చాలా వెనుకబడి ఉంది. ఈ దేశం యొక్క లిటరేసీ 37% ఉంది. అంతేకాదు, ఈ దేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్ యొక్క డ్రై ఫ్రూట్స్ కి మార్కెట్ లో చాలానే రేటు ఉంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయం చేస్తున్న కారణంగా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని ప్రొడక్షన్ చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు హాలీవుడ్ హీరో అయిన ఆర్నాల్డ్ ని చాలా ఇష్టపడతారు. అక్కడి చాలా మంది ఇళ్లలో కూడా ఆర్నాల్డ్ ఫోటోలే దర్శనమిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర చాలా పురాతనమైనది. ఈ దేశంలో అనేక చారిత్రాత్మక కట్టడాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ దేశ పరిస్థితులు మారి పర్యాటకులు ఇక్కడికి వస్తే ఈ దేశం ఒకప్పటి అందమైన ఆఫ్ఘనిస్తాన్ దేశంగా మారుతుంది. ఈ దేశానికి పూర్వ వైభవం రావాలని మనందరం కోరుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.